ఇప్పుడు నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని చింతపల్లి మండలానికి పక్కన ఉన్నటువంటి వర్కాల విలేజ్ కి సంబంధించినటువంటి భూములలో ఉన్నాయి. ఇక్కడ పేద ప్రజలకు సంబంధించినటువంటి ఒక 43 కుటుంబాలకు సంబంధించినటువంటి భూములని ప్రభుత్వము గుంజుకోబోతోంది. ఈ ల్యాండ్లలో దాదాపు కొన్ని దశాబ్దాల కాలంగా వాళ్ళు, వాళ్ళ తాతలు, వాళ్ళ నాయనలు, ఇప్పుడు వీళ్ళు ఇదే భూమిలో పంట వేసుకొని బతుకుతా ఉన్నారు. ఇందులో చూస్తే అన్ని 20 గుంటలు, ఎకరం 10 గుంటలు, 20 గుంటలు, 14 గుంటలు, ఎకరము ఇట్లనే ఉన్నది చూడండి. కానీ చాలా బాధలు ఉన్నాం సార్ మేమైతే. ఈ భూమి పోతే ఇక మీకు ఏం బతకలేము. ఎమ్మెల్యే కాడికి పోయినాం, అక్కడ పోయినాం, ఇక్కడ పోయినాం, ఇప్పుడు ఏం చేయలేం, తీసుకునేదే అంటారు. కానీ మా తాతకు వచ్చినాక తర్వాత మా నాయనకు వచ్చింది, మా నాయన తర్వాత మాకు ఇచ్చినాక మేము బోర్లు వేసినాము, బావులు తోయినాము. ఇలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, బల్ చెట్లు. ఒక్క చెట్టు 10 రోజులు అయింది కొట్టేవారికి, మొద్దులు చేసేవారికి 15 రోజులు పట్టింది. అట్లాంటి భూమిని సాఫ్ చేసుకొని ఇవాళ అంతా సత్యసామలంగా చేసుకున్నాక ఇవాళ గవర్నమెంట్ ఏదో అక్కడే చెర్ల పోతురా అని వాళ్ళని తీసుకొచ్చి ఇలా ఇండ్లు కట్టిస్తామని. మీకు ఎన్ని లక్షలు ఇచ్చినా మాకు సంబంధం లేదు, మా భూమి మాకు కావాలి. మేము దీని తప్ప మేము బతకలేము. ఎన్ని రోజులైనా మేము భూమి చచ్చినా సరే ఇవ్వడం అని చెప్పినాం, అంతే సార్. 5 లక్షలు వస్తే నా కొడుకులు కొట్టి కూర్చుకుంటారు తల అయిని. ఇక నేను పోయి ఏమైనా బాయిల పడి సావాలి. ఇయ్యను సారు, నేను ఇయ్యను. నా కొడుకులు ఉండరు, మేము చచ్చినా మా ఆయనే నాకు కావాలి సార్. ఆ భూమి నా పిల్లలకు కావాలి, నా మనవలకు కావాలి. నేను చచ్చినా కానీ నా మనవాళ్ళు బతారు, రేపు కాలు వస్తుంది. వద్దు సార్, నాకు ఆ పైసలు పాడు కానీ ఒక్క రోజు ఉన్నాయి, ఒక్క పూటలు ఉన్నాయి. ఆ పైసలు అమ్ముకున్న వాళ్ళు అందరు వస్తూనే ఉంటారు. మేము ఆ పైసలు మాకు ఉన్నాయి సారు, మాకు పైసలు వద్దు, మా భూమే మాకు కావాలి. ఆ సర్కారు అక్కడ ఏసారం అవతల పెద్ద చెరువు ఉంది, ఆ చెరువులో పెద్ద వనం ఉంది. అక్కడ ఇస్తే వాళ్ళకి ఆ భూములు లేసముండయి. ఎక్కడైనా భూములు వాడికి దేవరకొండ పోతుంటే ఉన్నాయి. గీడ మేము కన్నా ఫస్ట్ పడి చేసుకొని మేము పొతం చేసుకొని దున్నుకొని బతుకుంటే గీడికి వచ్చే సర్కారు భూమి కూడా ఆయన పెద్ద ఆయన. బాణాలని 24 బోర్లు వేసినాం సార్. అలా 24 బోర్లు వేస్తే 2 బావులు పోయినాం, అన్నీ పోయి ఇప్పుడు ఉన్నది పోతుంది, మాకు ఏడలేదు. ఇక సూత బాధ్యత రాసుడు పోయి మా ఎమ్మెల్యే ఏమంటుండు, తీసుకుంటాం మేము తీసేసుకుంటాం, అది ఎట్లా పోతుంది తీసుకుంటాం అని చెప్తున్నారు. ప్రభుత్వం మా చెలుక మాకు నిలబెట్టాలని మీ ధన్యవాదాలు చేసుకుంటున్నాం సారు. మాకు కావాలి, ఎన్ని పరిస్థితుల్లో కూడా మేమైతే ఇచ్చేది లేదు. మాదైతే మాకు కావాలి, మీరేమేమి అనుకున్నా మాకు నష్టం లేదు సారు. ఇక్కడ సర్వే చేశారు, ఇక్కడ మళ్ళీ తెల్లారి మళ్ళీ సర్వేకి వచ్చారని మళ్ళీ బాలనాయక్ గారి కాడికి మన లీడర్ తీసుకుపోతే ఇక అది మనం ఆపేటట్లేదు, అయిపోయింది. అదే ప్రభుత్వం అంతా తీసుకుంది, నిర్ణయం తీసుకుంది, రోజుల గ్యాప్లో అంతా నిర్ణయం తీసుకుంది అని చెప్పేసి సార్ ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చేతులు వేసిరట.